మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో అనుకున్నదే జరిగింది. ప్రశ్నించే గొంతుకను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. కాంగ్రెస్ కు ఏమాత్రం అవకాశం లేని చోట ఒక్క మున్సిపాలిటీ కోసం మంత్రి వివేక్ బరి తెగించారు. పట్టుబట్టి మరి పంతం నెగ్గించుకున్నారు. రేవంత్ సర్కారు ఆదేశాలతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను అక్రమంగా అరెస్ట్ చేశారు. అయితే మంత్రి వివేక్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఆయనను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఇటు సర్కారు దురాగతాలపై గొంతెత్తిన నిఖర్సైన ప్రశ్నించే గొంతుక సుమన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం సంఖ్యలు వేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. అటు బాల్క సుమన్ అరెస్ట్ ను నిరసిస్తూ ఇటు బీఆర్ఎస్ పార్టీ రేపు జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. బాల్క సుమన్ పై పోలీసులు పెట్టిన అక్రమ కేసులకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆదిలాబాద్ జైలుకు కొద్దిసేపటి క్రితం మంచిర్యాల ఫస్ట్ క్లాస్ సివిల్ జూనియర్ జడ్జి కోర్టు నుంచి కూడా ఇక్కడ నుంచి తరలించడం. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు చెప్పండి, 14 రోజుల రిమాండ్ విధించారు. దీన్ని మనం ఎట్లా చూడాలి? ఇవాళ అక్రమంగా అన్యాయంగా ఇవాళ వివేక్ మంత్రి గారు అన్యాయంగా ఇవాళ మా నాయకుడిని బాల్క సుమన్ గారిని వాళ్ళ జైలుకు పంపిస్తున్నారు. ఇది అక్రమంగా జరిగినటువంటి సంఘటన. ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ ఈ ప్రజలు ఆయన కోట్లేసి గెలిపించింది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలందరినీ జైలుకు పంపడానికి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారిని డిమాండ్ చేస్తున్నా. బిడ్డ, మీరు అనుకుంటున్నారు మీకు పైసలు ఉన్నాయి, అధికారం ఉన్నదని మీరు అనుకుంటున్నారు, కానీ రాబోయే కాలంలో తప్పకుండా దీనికి పదంతలు మీరు పనిష్మెంట్ తింటారని చెప్పేసి ఈ వివేక్ వాళ్ళ ఫ్యామిలీ మేము హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఎట్లుండబోతోంది రేపటి నుంచి? రేపు యుద్ధం ప్రకటిస్తున్నాం. రేపు యుద్ధం జరగబోతుంది. ఈ తెలంగాణలో రేపు యుద్ధం జరగబోతుంది. వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు తప్పకుండా ఇవాళ పనిష్మెంట్ తింటారని చెప్పేసి ఇవాళ మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. రహదారిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం విజువల్లో చూడవచ్చు. బాల్క సుమన్ అక్రమ అరెస్టు రిమాండ్ విధించడంతో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే అక్రమంగా పోలీసులు అటు మంత్రి వివేక్ కక్షపూరితంగా 14 రోజుల రిమాండ్ పోలీసు ఇటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి మంత్రి వివేక్ ప్రోద్బలంతోనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నదని కేవలం క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మెజార్టీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి చైర్మన్ వైస్ చైర్మన్ స్థానం దక్కకుండా ఇవాళ కుట్రపూరితంగా వ్యవహరించి బాల్క సుమన్కు 14వ రోజు రిమాండ్ విధించి జైలు శిక్ష వేయడానికి కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వివేక్ కుట్ర చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపు కూడా మంచిర్యాల జిల్లా బంద్కు బీఆర్ఎస్ పార్టీ కూడా పిలుపునిచ్చింది. మొత్తంగా మంచిర్యాల జిల్లాలో జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడే పోలీసులు ఏదైతే కోర్టు నుంచి కూడా ఆదిలాబాద్ జిల్లా జైలుకు ఇక్కడ నుంచి ఏదైతే బాల్క సుమన్ను తరలించడం జరిగింది. వీ వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున కూడా మనం చూడవచ్చు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం అటు పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మధు శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు చెప్పండి, ఇవాళ బాల్క సుమన్ అరెస్ట్ పై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుందని మన తెలంగాణలో ఇంతకంటే దురదృష్టమైనటువంటి రోజు లేదు. ఎందుకంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో బాల్క సుమన్ గారు చేసినటువంటి ఏదైతే ఒక మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించేందుకు ఇలా ఆయన అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టమైనటువంటి కరం. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేటువంటి ప్రభుత్వాన్ని ఇలా గద్దెదించాలని చెప్పి కూడా ప్రజలందరూ కోరుకోవడం జరుగుతుంది. ఏదైతే ఇవాళ చేసినటువంటి దమనకాండ ఉన్నదో, ఇవాళ సుమన్ మీద చేసినటువంటి దమనకాండ ఏదైతే ఉన్నదో దాన్ని తీవ్ర స్థాయిలో ఖండించడం జరుగుతుంది. ఇవాళ రేపు ఏదైతే బంధు పిలుపులో ఖచ్చితంగా ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీతో ఖచ్చితంగా ఉంటారు. సుమన్ ఏదైతే అరెస్ట్ చేసిందో ఆ అరెస్టును తీవ్రంగా ప్రజలందరూ కూడా ఖండించడం జరుగుతుంది. గత 2 రోజుల నుంచి పోలీసుల నిర్బంధంలో ఇలా రామకృష్ణపూర్ పట్టణ ప్రజలు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులు కానీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఇవాళ ఎంతో కుమిలిపోయేటువంటి రోజు. ఇవాళ వారిని 14 రోజులు రిమాండ్ చేయడం అనేది చాలా దురదృష్టమైనటువంటి కరం. ఇవాళ చాలా 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 దురదృష్టమైనటువంటి రోజు. ఇవాళ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా దించాలే. ఖచ్చితంగా కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రిని, ఇట్లాంటి మంత్రులను ఇవాళ వాళ్ళకు పరిపాలించేటువంటి అధికారం కానీ పరిపాలించేటువంటి ఎటువంటి ఇది కూడా లేదని చెప్పి కూడా ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఇవాళ బాల్క సుమన్ అరెస్ట్ తోటి సింగరేణి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రేపు పెద్ద ఎత్తున బంద్లో కూడా సింగరేణి కార్మికులు కూడా పాల్గొనబోతున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? బాల్క సుమన్ ఉస్మానియా ఉద్యమ కెరటం తెలంగాణ సాధించడంలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి ఉద్యమ బిడ్డను ఇవాళ
ఆదిలాబాద్ జిల్లాకు మారుమూల ప్రాంతమైనటువంటి చెన్నూరుకు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత విప్పుగా వచ్చిన తర్వాత మంచిర్యాల జిల్లా అభివృద్ధి సంక్షేమంలో పెద్ద ఎత్తున పాటుపడ్డటువంటి బాల్క సుమన్ పైన అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు అనేక అభాండాలు వేసి అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ 5 గ్యారంటీల పేరుతోని అధికారంలోకి వచ్చి ఈ 2.5 ఏళ్ల కాలంలో మొత్తం ప్రజాస్వామ్యాన్ని పెద్ద ఎత్తున కూనీ చేస్తూ ఇవాళ పెద్ద ఎత్తున గూండాయిజం రౌడీయిజం కాంగ్రెస్ అంటేనే కోట్లు సంపాదించేటువంటి దాంట్లో భాగంగా ఇవాళ ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం ప్రజానీకమంతా కూడా పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొని అత్యధికమైనటువంటి మెజార్టీ 10 సీట్లు టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు 4 సీట్లు సిపిఐకి ఉమ్మడి 2 పార్టీలకు కలిపి 14 సీట్లు మెజార్టీ ఉన్నప్పటికీ కూడా ఇవాళ మంత్రి కొడుకు 2 అయ్యా కొడుకులు కలిసి పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పద్ధతిలో నామినేషన్ విడ్రా రోజు నాడే 16వ వార్డు అభ్యర్థి గ్యాస్ నానిని పట్టపగలు ఎత్తుకపోయేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇది ప్రజాస్వామ్యం కూని చేయడం కాదా? మాట్లాడితే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే చెప్పండి. రేపటి బంద్కు ఎట్లా విద్యార్థి విభాగం తరఫున బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఎట్లా మీ కార్యక్రమాలు ఉండబోతున్నాయి? రేపు బాల్క సుమన్ అరెస్ట్ నిరసిస్తూ ఇవాళ జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. రేపు ఎట్లా ఉండబోతున్నాయి రేపటి కార్యక్రమాలు? రేపు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు మొత్తం కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ ఉద్యమ కెరటం ఉస్మానియా ముద్దుబిడ్డ బాల్క సుమన్ అంటే ఇవాళ కేసులు కొత్త కాదు, జైలు కొత్త కాదు. బాల్క సుమన్కు జైలు అంటే పుట్టినిల్లు. మీ అక్రమ కేసులకు భయపడి బాల్క సుమన్ ఎనికి పోతాడు అనుకుంటారు. అయ్యా కొడుకులు 2 రోజులు డ్రామాకు తెరలేపి 3వ రోజు ఈరోజు కావాలనే ఇవాళ జైలుకు పంపడం జరిగింది. ఇట్లాంటి జైళ్ళకి ఎన్ని పంపినా కూడా బాల్క సుమన్ అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఎనికి అడిగేయడు. బాల్క సుమన్ పవర్ ఏందో రేపు భవిష్యత్తులో మీకు అయ్యా కొడుకులకు సుక్కలు చూపిస్తాడు మీరు అనుకుంటారు. ఓకేనా? జై తెలంగాణ. మొత్తంగా ఏదైతే రేపటి బంద్కు పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేయడానికి వ్యాపార వాణిజ్య వర్గాలతో పాటు విద్యా సంస్థల బంద్ కూడా రేపు స్వచ్ఛందంగా ఏదైతే పాల్గొనాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. మొత్తానికి బాల్క సుమన్కు 14 రోజుల రిమాండ్ కోర్టు విధించడంతో ఇవాళ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ కూడా నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. గుడిజల్లి శ్రీనివాసరావు, ఉమేష్ టీ న్యూస్, మంచిర్యాల.